ఈ రోజులలో చాలామందిని వెంటాడుతున్న సమస్యలలో ఒకటి ఏందంటే తలనొప్పి అండి. చిన్నదానికి, పెద్దదానికి చాలామందికైతే తలనొప్పి అయితే వెంటాడుతుంది. తలనొప్పి రాంగానే చాలామంది ఏం చేస్తారు అంటే హెడేక్ టాబ్లెట్ వేసుకుంటారు, లేదా అమృతాంజన్ రాసుకుంటారు, లేదా పారాసిటమాల్ వేసుకుంటారు, లేదా ఇంకేదో టాబ్లెట్ అయితే వేసుకొని మొత్తానికైతే తగ్గించేసుకుంటారు. బట్ తలనొప్పి రావడానికి అసలు కారణం ఏంటి అనేది అయితే ఎవ్వరూ తెలుసుకోరు. తలనొప్పి రావడానికి 10, 12 కారణాలు అయితే ఉంటాయండి. ఒక్కొక్క తలనొప్పికి ఒక్కొక్క కారణం కావచ్చు, లేదా చాలా కారణాలు కలిసి తలనొప్పి అయితే రావచ్చు. చాలామంది అయితే తలనొప్పి రాగానే టీ అయితే వేడివేడిగా పెట్టుకొని తాగుతారు. తాగంగానే రిలాక్స్డ్గా అనిపిస్తుంది, బట్ తగ్గినట్టు అయితే ఫీల్ అవుతారు. అదేంటి అంటే వాస్తవానికి అయితే టీ తాగితే తలనొప్పి అనేది తగ్గదండి. చిన్నప్పటి మనకి పెరిగిన వాతావరణం ఏంటంటే టీ తాగంగానే తలనొప్పి తగ్గుతుంది అని మన మైండ్లో ఒకటి ఫిక్స్ చేసింది అన్నట్టు. మనం కూడా అదే ఫిక్స్ అయిపోయి అది ఫాలో అవుతున్నాం. ఏదేమైనా కూడా రిలాక్స్డ్గా అయితే ఉంటుంది. బట్ ఏంటి అంటే కాఫీ, టీలు ఎక్కువ తాగే వాళ్ళ తలనొప్పి వస్తుంది. మంచినీరు అనేది తక్కువ తాగిన వాళ్ళలో కూడా తలనొప్పి వస్తుంది. మెడ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా తలనొప్పి వస్తుంది. జీర్ణక్రియ అనేది సరిగ్గా లేకపోవడం వలన కూడా వస్తుంది. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకి వస్తుంది. కొంతమందికి కంటి చూపు సరిగ్గా ఉండదు, వాళ్ళకు కూడా తలనొప్పి అనేది వస్తుంది. కొంతమందికి బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది, అది కూడా ఒక కారణం అయితే కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా కారణాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కారణాలు తగ్గించుకుంటే తలనొప్పి అనేది లైఫ్లో అయితే రాకుండా ఉంటుంది. తలనొప్పికి మూలమైన కారణాన్ని అయితే మనం తగ్గించుకోవాలి. మనం చేసే ఈ వైద్యం తలనొప్పికి కారణమైన అసలు కారణాన్ని మొత్తం తగ్గించినాం అనుకోండి, తలనొప్పి అనేది లైఫ్లో రాకుండా ఉంటుంది. ప్రతిరోజు 5 లీటర్ల వాటర్ తాగడం అయితే అలవాటు చేసుకోవాలండి. 5 లీటర్లు అంటే 5 బాటిళ్ళు, ఒక్కొక్కరు 5 బాటిళ్ళ వాటర్ అలవాటు చేసుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే అలవాటు చేయాలండి. సగం రోగాలు రాకుండా ఉండడానికి బెస్ట్ టెక్నిక్గా ఈ వాటర్ టెక్నిక్ అనేది పనిచేస్తుంది. మా యోగా సార్ అయితే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు చెప్పేవాడు, పొట్టే సర్వరోగాల పుట్ట. లేవగానే నార్మల్ వాటర్ అయినా సరే అండి, లీటర్ వాటర్ అయితే తాగాలని చెప్పేవాడు. అలవాటు లేని వాళ్ళు కూడా కొద్ది మొత్తంలో తీసుకుంటూ వాటర్ క్వాంటిటీ అనేది పెంచుకుంటూ అయితే వెళ్ళాలి. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరైతే విరోచనం అయితే చేస్తారండి. బట్ ఏంది అంటే మళ్ళీ ఒక లీటర్ గోరువెచ్చని వాటర్ తాగేసి, లేదు అంటే ఒక గ్లాసు వేడిగా వాటర్ చేసేసుకొని టీ ఎలా తాగుతామో అలా అయితే తాగాలండి. తాగిన తర్వాత మళ్ళీ విరోచనం అయ్యేలాగా అయితే చూసుకోవాలి. మీరు ఫోకస్ అనేది పొట్ట ప్రేగుల మీద పెట్టుకుంటే విరోచనం అనేది సాఫీగా అవుతుంది. కంపల్సరీ డైలీ 2 సార్లు విరోచనం చేసుకోవాలండి. అది ఉదయమే 2 సార్లు విరోచనం అయిన తర్వాతనే ఏదైనా జ్యూస్ అయినా, మొలకలైనా, మీరు ఏం తింటారో అవి అయితే చేయాలి. ఇది ఒక మంచి హ్యాబిట్ అన్నట్టు. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిరోజు తలస్నానం అయితే చేయాలండి. అది చల్లటి వాటర్తో చేయాలి. అలా చల్లటి వాటర్తో చేయడం వలన తలలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. అంతేకాకుండా బాడీలో ఉన్న హీట్ అనేది తగ్గిపోతుంది. ఉదయం అయితే పాలు, టీ, కాఫీ అయితే టోటల్గా మానేయండి. వాటి ప్లేస్లో వెజిటేబుల్ జ్యూసు, క్యారెట్, బీట్రూట్, టమాటా, కీరదోసకాయ మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అయితే అలవాటు చేసుకొని ఇంట్లో అందరికీ అలవాటు చేయండి. లేదు అంటే వెజ్జీ లీవ్స్ అండి, తోటకూర కానీ, పాలకూర కానీ, మునగాకు కానీ, కొత్తిమీర, పుదీనా, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతోనైతే జ్యూస్ అయితే అలవాటు చేసుకోండి. ఆ జ్యూస్లో కంపల్సరీ తేనె, నిమ్మరసం అయితే కలుపుకోండి. అది అవైలబుల్గా లేదు అనుకునే వాళ్ళు బెల్లం కలుపుకొని అయినా తాగొచ్చు. బ్రేక్ఫాస్ట్లో అండి టిఫిన్లు అయితే మానేయండి. ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు అట్లాంటివి అయితే వదిలేసి మొలకలు అయితే పెట్టుకోండి. మొలకలు ఎండు ఖర్జూరాలతో కలిపి తీసుకోండి. అందులో దానిమ్మ గింజలు కానీ, మీకు నచ్చిన ఏమైనా ఫ్రూట్స్ కలుపుకొని, కిస్మిస్లు అలాంటివి కలుపుకొని తినండి. పెసళ్ళు, బొబ్బళ్ళు, శనగలు 2 అంగుళాల మొలకలు వచ్చే వరకు చేసుకుంటే కడుపు ఉబ్బరం కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ అట్లాంటివి ఏం రాకుండా ఈజీగా డైజెస్ట్ అయితే అవుతాయి. పండ్ల ముక్కలతో తింటే ఇంకా ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు ఏంటంటే గోరువెచ్చని వాటర్ అయితే ఒక టబ్లో తీసుకొని అందులో 2 కాళ్ళు అయితే ఒక పావుగంట సేపు అయితే అలాగే ఉంచాలండి గోరువెచ్చని వాటర్లో. ఆ టైంలో కాళ్ళు మనం వాటర్లో ఉంచినప్పుడు ఒక తడిగుడ్డ అనేది, ఒక టవల్ వాటర్లో ముంచేసి పిండి చుట్టలాగా చేసుకొని తల మీద అనేది పెట్టుకుంటే తలనొప్పి అనేది తగ్గుతుంది, రిలీఫ్గా అనిపిస్తుంది.
ఎన్ని వేసినా కూడా మీకు తలనొప్పి తగ్గలేదు అనేది ఉండదండి. కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుంది. బట్ ఏంది అంటే ఒకవేళ తగ్గపోతే పూర్వం లాగానే ఏదైనా మందైతే వాడుకోవచ్చు. 8, 10 రోజులలో అయితే మీకు కంపల్సరీ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎలాంటి మందులు అవసరం లేకుండానే తలనొప్పి అనేది తగ్గుతుంది. రాకుండా కూడా ఉంటుంది.